నాకిప్పుడు పుట్టిది కిసిస్తుందేంటి? ఏమో ఇచ్చేలానే ఉంది. చూడు, ఇచ్చిందా ఇచ్చిందా ఇచ్చిందా? ఓయ్ వందనా, అటు చూడు. అబ్బా పొట్టి. బాబా శుషు బేబీ, ఏం మన ట్విస్ట్ ఇచ్చినవే. చూసారేంటి? రే ప్రణయ్, సూపర్ రా. సరే, మీరు టిఫిన్ చేసిరా? మనం వచ్చినప్పుడు తింటున్నారుగా. రెడ్డి నోర్మి. సర్లే గాని, ఇగో పొద్దుగాల అమ్మ ఉప్మా చేసింది, ఆకలి అవుతుందని తీసుకొచ్చిన, తినుర్రి. టైగర్ ఆకలేస్తుంది, ఫస్ట్ నాకు ఇవ్వా. బాగా ఆకలేస్తుంది. ఆంటీ చేసిన ఉప్మానా? నేను తింటా. అబ్బా, నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలే, నాకు ఇవ్వండి ఫస్ట్. ఇటీ ఇగో ఎవ్వరు కొట్టుకోకండి, అందరికి నేను తినిపిస్తా. అబ్బో, నాకు ఇక్కడ ఇవ్వండి ఫస్ట్. బా సూపర్. నువ్వు తినడానికే నేను ఇంట్లో తినలే రెడ్డి. అబ్బా బాబా, నువ్వు తిన్నావా టైగర్? లేదురా. అరే ఆకాష్, తినిపిరా. సరిగ్గా 10 రోజులు కథం, చూస్తూనే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అవును రెడ్డి, ఇగో బీటెక్లో వీళ్ళిద్దరు లవ్ బర్డ్స్. ఇంకా 3 years ఉంది కదా, బాగా ఎంజాయ్ చేద్దాంలే. అవును, మనలో ఎవ్వరు యుఎస్ఎంఎస్ అని ఎక్కడికి వెళ్లకుండా అందరం హైదరాబాద్లో ఫ్లాట్ తీసుకుని కలిసి ఉందాం. అవునరా, మన బాండింగ్ అస్సలు చేంజ్ కావద్దు, అందరం ఇక్కడనే ఉండాలి ఎప్పటికీ. సమస్య లేదు. సర్లేవే, మనం పోయి ఫీజు కట్టుకుందాం దా. అసలే మనకు తెలియకుండా వీళ్ళు ముందే ఫీజు కట్టేశారు. ఇంకేంట్రా విషయాలు? మనకు తెలియకుండా నేను ఫీజు కట్టేసారు. అవునే, అయినా ఆ ప్రణయ్ గానికి నా చేతిలో ఉందే. అయ్యా, నా ఫోన్ మర్చిపోయిందే. నువ్వు బ్లాక్ దగ్గర ఉండు, నేను తీసుకొని వచ్చేస్తా. సరే. అరే ఆకాష్, ఎందుకురా లేట్ చేస్తున్నావు? చెప్పారా వందనాకి? అవును, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయారా? శుష్యుకి మ్యాచ్ వచ్చిన రోజే వందనకు కూడా మ్యాచ్ వచ్చిందంట్రా. ఎవడో ఎన్ఆర్ఐ అంటరా. వందనాని ఇన్స్టాలో చూసి వాళ్ళ మమ్మీకి కాల్ చేశారంట, కానీ వందన మాత్రం గట్టిగా నో అని చెప్పేసింది. అవును బే, నువ్వు ఇంకా లేట్ చేసావు అనుకో, ఏదో గడిబిడయ్యి ఒక మంచి సంబంధం వచ్చిందనుకో, వాళ్ళమ్మ పెళ్లి చేసి పంపించేసింది. నాకు ధైర్యం చెప్పి నువ్వు డల్ అయితే ఎట్లరా? వెళ్ళి చెప్పేరా వందనాకి నీ లవ్. శుషు, ఫీజు కట్టకెళ్ళలేదా? ఫోన్ ఫోన్
ఫోన్ ఏదిరా ఫోన్ అక్కడ ఉంది చూడరా. అని నేను చెప్తూనే ఉన్నా కదరా, నేను శుష్యూ కట్టినప్పుడే ఫీజు కడతా, ఇంకెప్పుడు నన్ను రమ్మనుకో. సరే వెళ్దాం పద, బ్యాగ్ తీసుకో. పద పద. ఆపుతారా మీ బ్యాగ్ నాటకాలు? ఆకాష్, నువ్వు వందనాన్ని లవ్ చేస్తున్నావా? ప్రణయ్, ఆ? ఆకాష్ వందనాన్ని లవ్ చేస్తున్నాడా? చెప్పురా. ఆకాష్, నిన్నే చేస్తున్నావా లేదా? అది శుషు. అవును శుషు, నాకు వందన అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అనేది చాలాసార్లు చెప్దాం అనుకున్నా, కానీ ధైర్యం సరిపోలే. తనకు మెసేజ్ కూడా చేసిన, కానీ మళ్ళీ భయమై డిలీట్ చేసేసిన. భయం ఎందుకు ఆకాష్? అదిగా శుషు, తను ఒక్కరోజు మాట్లాడకపోతేనే నాకు ముద్ద దిగదు. అట్లాంటిది ప్రపోజ్ చేసినాక ఏదైనా తేడా వస్తే నో చెప్పినా పర్లేదు, బట్ మాట్లాడకుండా అవాయిడ్ చేసింది అనుకో, నా వల్లగా శుషు, నేను ఉండలేను. నువ్వు మంచోడి ఆకాష్. వందన ఇట్లాంటిదో, దాని కోపం ఏందో, దాని ప్రేమ ఏందో అన్నీ నాకెరక. దాని దోస్తులా కాదు, దాని తోడ పుట్టిందనిలా ఉంటా. నీ చెప్తున్నా, నీది వందనది ద బెస్ట్ పేర్. అమ్మ తోడు, బాబా మీదొట్టు, నువ్వు వందన ఒకటవ్వాలి. కానీ నువ్వు మాత్రం స్ట్రాంగ్ ఉండు ఆకాష్. థ్యాంక్స్ శుషు, చిన్న హోప్ ఇచ్చినందుకు. మంచి టైం చూసి ప్రపోజ్ చేసేరా. రైట్ టైం చూసి చెప్పేస్తా. నీ బర్త్డే వస్తుంది కదా, నీ బర్త్డే రోజు ప్రపోజ్ చేసేయ్. ఓకే. సరే వెళ్దామా, లేదంటే అది అరుస్తుంది. పదరా. అవును, శివగడేడి? సరే శిశు, బాయ్. రేపు వచ్చి పిక్ చేసుకుంటా. సరే. ప్రణయ్, హా. ఒక్క నిమిషం. ప్రణయ్, షర్ట్ ఇప్పి తీసుకో. ఇప్పుడు అవసరమా నా సిక్స్ ప్యాక్ బాడీకి? ఓవర్ యాక్షన్ చేయకు, వేసుకో. సరే, నువ్వు అటు తిరుగు. బాగుంది. నువ్వు రోజు వేసుకునేంత కాస్ట్లీ బ్రాండెడ్ అయితే కాదు, నా దగ్గర జస్ట్ 1000 రూపీసే ఉండే. కాస్ట్లీగా చూషు, నీ ప్రేమ కనిపిస్తుంది. అయినా 100, 1000, 2000 వాటిల్లో ఏముంది? నువ్వు మనస్ఫూర్తిగా ఏమిచ్చినా అది నాకు స్పెషలే. సారీ ప్రణయ్, నిజంగా చాలా ఏడ్పించాను. ఆ రోజు మీ ఇంట్లో ప్రపోజ్ చేసినప్పుడే నా హార్ట్ మెల్ట్ అయింది. కానీ ఈ క్యాస్ట్ గోలా గొడవలు అని చెప్పి నేనే ఆగిపోయా. పర్లేదు చూషు, అయినా ప్రేమించగానే ప్రేమిస్తే ఆ ప్రేమకు వాల్యూ ఉండదు. నాకు తెలిసి ఆ దేవుడే మన ట్రూ లవ్వా కాదా అని ఇన్ని టెస్టులు పెడుతున్నాడు. అసలైన టెస్ట్ ఇప్పుడు మొదలైంది. నువ్వు ఇంట్లో చెప్పాక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో. శుషు, ఒకటి చెప్పనా, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు శుషు. మా ఇంట్లో నేను ఒప్పించుకుంటా ఎట్లయినా. హానెస్ట్గా చెప్పాలంటే ఐ లవ్ యూ శుషు. ఐ లవ్ యూ టూ ప్రణయ్. అలానే వందన ఆకాష్ కూడా కలిసిపోతే బాగుంటుంది కదా. అవును, వందన ఆకాష్లో ఒప్పుకుంటే ఇంకా బాగుంటుంది. అవును.
మెల్లిగా వెళ్ళు, జాగ్రత్త. సరే హ్మ్. బాయ్ బాయ్. రెడీ నేను ఎట్లుంటా హ్మ్? ఏంది అట్లా అడిగినావు? చెప్పబోయ్. నీకేంది, సగం క్లాస్ సగం మాస్, వరంగల్ తమన్నలా ఉంటావు. కదా ఇటు తిరుగు. నేను ఇంత అందంగా ఉంటాను, అంతో ఇంతో చదువుతాను, ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తాను, పబ్లిక్లో మంచి టాక్ ఉంది, మన క్యాంపస్లో కూడా మంచి టాకే ఉంది. హ్మ్. అంతెందుకు, ప్రీతిని రాహుల్ లవ్ చేస్తున్నాడు, ప్రణయ్ శుష్యుని లవ్ చేస్తున్నాడు, శివని డైరెక్ట్ కీర్తిని వచ్చి ప్రపోజ్ చేసింది. మరెందుకు రెడ్డి నాకెవరు ప్రపోజ్ చేయట్లేదు? సూపర్గా ఉంటుంది, ఆర్డినరీ పోరి కాదు ఎక్స్ట్రాడినరీ పిల్ల అని అద్దీ ఇది అని ఓదగా పోడేస్తారు. మరెందుకు రెడ్డి ఏ పోరోడు నన్ను చూడడు, నాకు ప్రపోజ్ చేయడు? అంటే అది అది ఇది ఏంటి రెడ్డి, చెప్పు రెడ్డి. అయినా నా బాధ నీకేం తెలుసులే. ఇంటికెళ్ళి నా మొహం అద్దం ముందు చూసుకుంటే అరే నన్నెవరు చూడరా, ఏ పోరోడు ప్రపోజ్ చేయడా అనే పెయిన్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ రెడ్డి, మోస్ట్ పెయిన్ఫుల్. నిజం చెప్పాలా? కొట్టొద్దు. చెప్పు రెడ్డి. అందం, ఫ్రెండ్షిప్ వాల్యూ, హెల్పింగ్ నేచర్, ఇవన్నిట్లో నీకు 100కి 200% ఉంది కదా రెడ్డి. మరెందుకు రెడ్డి నాకు ఎవడు ప్రపోజ్ చేయట్లేదు, ఎందుకు లవ్ చేయట్లేదు? చెప్పు రెడ్డి, చెప్పు. ఇగో. ఇదే నీ ప్రాబ్లం. రౌడీ పిల్లవి నువ్వు, బ్యూటిఫుల్ ట్రాన్స్ఫార్మర్వి. బీపీ వచ్చిందనుకో పొట్టు పొట్టు తిడతావు. ఏ అబ్బాయి అయినా ఎందుకు దగ్గరకు వస్తాడు చెప్పు? ఇంకా ప్రపోజ్ అంటావా? అందరూ నీకు భయపడతారు, రౌడీ అనుకుంటారు. అదేంటి రెడ్డి నా గురించి ఇంత వాయిలెంట్ టాక్ ఉందని ఎప్పుడు చెప్పనే లేదు? అంటే ఇది చెప్పడానికి కూడా భయమే టైగర్. ఊకో రెడ్డి. సర్లే పోయ్, అయినా నన్ను ఎవరు చూడరా, చూసి ప్రపోజ్ చేయరా, అప్పుడు చెప్తా మీ సంగతి. అయ్యో వందనా, అరే నేను చెప్పింది అది కాదు. వందనా ఆకాష్ లవ్ బర్డ్స్ అని. అవును వందనా, మళ్ళీ కాలేజీలో రచయిద్దామని చేసిర్రు. 2 minutes ఆవు, నేను దూడ్చేస్తా. జీవితం మనసులో ఉన్న ప్రేమ చెప్పలేను, తోడుకొద్దని చెప్పలేను. పెయిన్ ఏంట్రా బాబు ఎలా ఉంది? ఛీ. వెళ్దామా? వెళ్దాం. ఏం రాస్తున్నావు?
బాయ్ రెడ్డి. బాయ్. వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. నేను వెళ్తా, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను వెళ్తా. రెడ్డి రెడ్డి. ఓయ్, నీకో చెప్తా. రౌడీ వందన కాదు, వందన. ఇప్ప వందన, ఓకేనా? నువ్వు ఇలా కూల్గా 4 రోజులు కాలేజ్లో క్యూ పెడతారు. అబ్బచ్చా, చూద్దాంలే. సరే పో. బాయ్. 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 బాయ్, వెళ్ళు. నువ్వు వెళ్ళు. బాయ్. 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 అయ్యో, వీడంత పుక్కగాడిని భూమి మీద ఏడ చూడలేదు. పూరి గిన్నిగాన మింట్లేస్తుంటే అర్థమే కాదేంటి ట్యూబ్ లైట్. హే కృష్ణ, వీడెలా అయినా క్యూట్గా, స్వీట్గా, స్మార్ట్గా ప్రపోజ్ చేసేలా చూడయ్యా. అయ్యో. రౌడీ వందన కాదు, ఇప్ప వందన. కోతి పిల్ల. నా బర్త్డే రోజే నా వ్యాలంటైన్స్ డే కావాలి. అదే రోజు వందనకి ఎట్లైనా ప్రపోజ్ చేసేసేయాలి. చేసేస్తా కూడా. ఓయ్, ఈరోజుకి నా రెడ్డి నువ్వే. రెడ్డి. వందన నీ ముందుందనుకో, ప్రపోజ్ చేసేయి. టైగర్. ఓయ్ చుప్. టైగర్ అంటే ఇంకోసారి మూతి పగలగొడతా. వందన. రెడ్డి, ఇన్ని దినాల నుంచి నీకు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇప్పటి నుంచి రౌడీ వందన కాదు, నీ వందన. ఐఎమ్ యువర్స్. ఐ లవ్ యూ వందన. అయ్యో. ఏమైంది కళ్యాణ్, ఎందుకు అలా ఉంటున్నావు? నీ అంత ఈజీగా అన్నీ మర్చిపోయి నేను అలా ఉండలేను. మర్చిపోయానని నీకెవరు చెప్పారు? మీరేమనుకుంటారో తెలుసా, అమ్మాయిలన్నీ మర్చిపోయి హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు అని. కానీ ఏదో ఒక క్షణంలో గుర్తొస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టైం వేస్ట్. టైం వేస్ట్. మీకు అది మోసంలాగే కనిపిస్తుంది, కానీ మాకు అది త్యాగం. త్యాగం అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకులే.